ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన కేవలం విమర్శలతో ఆగకుండా సరిహద్దు దాటి వస్తారంటే ఊరుకునేదే లేదని తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణకి పరిమితమైన గులాబీ పార్టీ ఆంధ్రగడ్డపై కాలు మోపాలని చూస్తే ప్రజలకే తగిలిన బుద్ధి చెప్తామని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి. తెలంగాణలో శెట్టి బలిజలను ఓసీల్లో చేర్చి అన్యాయం చేసిన చరిత్ర కేసీఆర్ది అని మండిపడ్డారు. అలాంటి పార్టీ ఇక్కడ అడుగు పెడితే శెట్టి బలిజలంతా ఏకమై తొక్కి పడేస్తారంటూ మంత్రి నిప్పులు చెరిగారు. చివరగా ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ పైన కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఆ గందరగోళం నుంచి బయటపడాలంటే యోగా ఒకటే మార్గమని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. హైదరాబాద్ లో మన సోదరులు శెట్టి బలిజగా పుట్టి ఇక్కడ మన బంధువులే హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆ టిఆర్ఎస్ గెద్దముక్కు పంతులు ఉన్నాడు. ఆ గెద్దముక్కు పంతులు గాడు శెట్టి బలిజల్ని ఓసీల్లో కలిపారు. మరి ఆ ఓసీల్లో కలపడం వల్ల కొన్ని వందల జీవితాలు, వేల జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. భావితరాల భవిష్యత్తులు పాడైపోతా ఉన్నాయి. మరి మన నాయకులు సమర్థవంతంగానే పోరాడుతూ ఉన్నారు. మనం వాళ్ళకి అలాగే హైదరాబాద్ లో మన సోదరులు శెట్టి బలిజగా పుట్టి ఇక్కడ మన బంధువులే హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆ టిఆర్ఎస్ గెద్దముక్కు పంతులు ఉన్నాడు. ఆ గెద్దముక్కు పంతులు గాడు శెట్టి బలిజల్ని ఓసీల్లో కలిపారు. మరి ఆ ఓసీల్లో కలపడం వల్ల కొన్ని వందల జీవితాలు, వేల జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. భావితరాల భవిష్యత్తులు పాడైపోతా ఉన్నాయి. మరి మన నాయకులు సమర్థవంతంగానే పోరాడుతూ ఉన్నారు. మనం వాళ్ళకి అలాగే హైదరాబాద్ లో మన సోదరులు శెట్టి బలిజగా పుట్టి ఇక్కడ మన బంధువులే హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆ టిఆర్ఎస్ గెద్దముక్కు పంతులు ఉన్నాడు. ఆ గెద్దముక్కు పంతులు గాడు శెట్టి